బీజేపీ బలపరిచిన 17వ వార్డు కౌన్సిలర్ దొంగల వసంత రాజేందర్ ముమ్మరంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవడం కోసం బీజేపీ పార్టీ జోరుగా ప్రచారం చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందుతుందని అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా ఏంటో చూపుతోందన్నారు. అలాగే 17వ వార్డు ఓటర్లందరూ ఒక్కసారి బీజేపీ బలపరిచిన నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకొని ఉన్నాయి. ఈ యొక్క 17 వార్డులో మేము పోటీ చేస్తున్నాం. ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు. తప్పకుండా ఈసారి బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మేము ఈ యొక్క సుభాష్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇప్పించి వారందరికీ కూడా ఒక భద్రత, రక్షణ ఇవ్వడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఇండ్ల ప్రజలందరూ బాధపడుతుంటే ఈ ఇండ్ల పట్టాల కోసం కృషి చేసినటువంటి దాఖలాలు లేవు. మరి సింగరేణి యాజమాన్యంలో ఉన్నటువంటి యూనియన్ సంఘాలు కూడా ఏ ఒక్క రోజు కూడా మీకు ఇండ్ల పట్టాలు వస్తాయి అని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఓపెన్ కాస్ట్ వచ్చి ఈ సుభాష్ కాలనీ ఓపెన్ కాస్ట్ కు పోతుందని మరి చాలా మంది కూడా ఈ యొక్క ఇండ్లు కొనడానికి కూడా ఎవరు రాకపోయేది, గౌరవం కూడా ఇవ్వకపోయేది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కాలనీకి మేము ఈ రోజున రక్షణ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మేము ఇప్పించినటువంటి ఇళ్ల పట్టాలని ఈ రోజున ప్రజలందరూ కూడా గౌరవించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం ఈ రోజున మా ముందుకు వస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇక్కడ 17వ వార్డులో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మరి ప్రత్యర్థులు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు జీర్ణించుకోలేక ఈ రోజున అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల